చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం చివరకు కేంద్ర మంత్రి రాజీనామాకు దారితీసింది. కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం ఉప్పెనలా మారి సర్కారును దిగొచ్చేలా చేసింది. సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మొదలైన కాంగ్రెస్ జనతా పార్టీ 2 నెలల్లోనే దేశంలోనే ప్రకంపనలు సృష్టించి కేంద్రాన్ని కంపించేలా చేసింది. నీట్ పేపర్ లీక్పై వేలాది మంది యువత గొంతుకలే ఆయుధంగా కదిలి పంతం నెరవేర్చుకున్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాంగ్రెస్ జనతా పార్టీ విద్యార్థులు హర్షాతిరేకాలు మిన్నంటాయి. జాతీయ వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ 2026 పేపర్ లీక్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కుదిపేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 3వ తేదీన నిర్వహించిన ఈ పరీక్ష దాదాపు 23 లక్షల మంది భవిష్యత్తును నిర్ణయించే అగ్ని పరీక్ష. అలాంటి ఈ పరీక్ష పేపర్ లీక్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. నీట్ పేపర్లోని కొన్ని ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో కనిపించడంతో విద్యార్థులు హతాశులయ్యారు. నీట్ పరీక్ష లీక్ అయినట్లు తేలడంతో దాన్ని రద్దు చేస్తున్నట్లు మే 12న కేంద్రం ప్రకటించింది. నీట్ రద్దుతో భవిష్యత్తుపై ఆందోళనతో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరిణామాలపై భగ్గుమన్న యువత రోడ్లపైకి వచ్చారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు హోరెత్తాయి. మరోవైపు పేపర్ లీకేజీపై దర్యాప్తు జరిపిన సీబీఐ, రాజస్థాన్ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. నీట్ పేపర్ లీకేజీపై దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన కేంద్రం జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహించింది. వేగంగా పరీక్షల ఫలితాలు సైతం వెలువరించింది. అయినా లీకేజీ మంటలు చల్లారలేదు సరికదా, మరింత ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. నీట్ పరీక్ష రద్దు చేసినట్లు ప్రకటించాక మే 16న కాంగ్రెస్ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఎన్ఆర్ఐ అభిజిత్ దీప్కి ఆధ్వర్యంలో ప్రారంభమైన సీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మొదటి నుంచి డిమాండ్ను గట్టిగా వినిపించింది. అమెరికా నుంచి వచ్చిన అభిజిత్ దీప్కే జూన్ 6 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఉద్యమం ప్రారంభించారు. విద్యార్థులకు మద్దతుగా సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ జూన్ 28న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 26 రోజుల పాటు వాంగ్చుక్ ఆమరణ దీక్ష కొనసాగించారు. ఈ క్రమంలోనే ఈ నెల 20న చలో పార్లమెంటు ర్యాలీతో సీజేపీ ఆందోళన పతాక స్థాయికి చేరింది. విద్యార్థుల ఆందోళనతో పార్లమెంటు పరిసరాలు రణరంగంగా మారాయి. విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున లాఠీచార్జి చేయడం సహా బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. अंशिका पांडे, उमेश माली, रेणु मीना, रिया कुमारी थापा, शिवानी यादव, अनु गिरना, पवन पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनवणे, अवंतिका मौर्य, जतिन कुमार, गोपिका शेख सना, वेत्यानंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय मिला है. मैं चाहता हूं मैं चाहता हूं 2 मिनट का साइलेंस जस्टिस ऑफ इंडिया सूर्यकांत जी का. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత సాధించిన విజయమని కాంగ్రెస్ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ విజయం దేశ విద్యార్థులందరిదని సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెలువడిన వెంటనే ఆయన రాజీనామా కోసం ఆందోళన చేస్తున్న జంతర్ మంతర్ వద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. సీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు.